ఈ-కామర్స్ ఆన్లైన్ వ్యాపారం ఇది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. అమెజాన్ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఈ-కామర్స్ అమెజాన్ వాళ్ళ బిగ్గెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో 9.5 ఏకర్స్లో పెట్టింది. అమెజాన్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఈ-కామర్స్ బిజినెస్ అనేదానికి ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ మార్కెట్. చైనా కన్నా, మలేషియా కన్నా, ఈ దేశాలన్నిటికన్నా, సౌత్ కొరియా కన్నా కూడా ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఈ-కామర్స్కి ఉంది. 53% గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్లో ఉంది. ఈ-కామర్స్లో 53% గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియాకు ఉంది. సో ఇన్ దిస్ గ్రోత్ మార్కెట్ now Amazon is interested in establishing a factory, that is its branch important office in India, that too in Hyderabad. And Amazon executives చాలా విషయాలు చెప్పారు. ఇండియాలో ఈ-కామర్స్ చాలా పొటెన్షియల్ ఉంది. ఈ-కామర్స్ డెవలప్ చేస్తే ఇండియాకి చాలా బిజినెస్ వస్తుంది. దాంతో పాటు ఇండియన్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ చాలా బాగుపడతాయి. ఆల్రెడీ అవన్నీ నీరసంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్ బాగుపడతాయి. దాంతోపాటు వేరే బిజినెస్ కూడా బాగుపడతాయి. అంతకు మించి ఈ-కామర్స్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ-కామర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరుగుతుంది అని చెప్పి. సో యాక్చువల్గా బై 2021 ఇండియన్ ఈ-కామర్స్ బిజినెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ అరౌండ్ $85 billion, about $85 billion, and by 2025 is going to be $200 billion. ఈ-కామర్స్, ఇండియన్ ఈ-కామర్స్ అనేది అంత స్ట్రాంగ్గా అయ్యే అవకాశం ఉంది. ఈ-కామర్స్ మార్కెట్ పేటిఎం నుంచి ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ, రిలయన్స్ కూడా ఈ-కామర్స్లోకి ఎంటర్ అయింది. ఇవన్నీ ఈ-కామర్స్ అనమాట. చైనాలో అలీబాబా చాలా పాపులర్ ఈ-కామర్స్ జైంట్, అలీబాబా, సో జాక్మా వాళ్ళది. సో ఇవన్నీ కూడా ఈ-కామర్స్. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కూడా అన్నారు, ఇండియాలో మేము చాలా ఇన్వెస్ట్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ $5 billion ఇన్ ఈ-కామర్స్ మార్కెట్ ఇన్ ఇండియా. సో ఇట్స్ గుడ్. కానీ ఇండియాలో ఈ-కామర్స్ సంబంధించి సరైన రూల్స్, రెగ్యులేషన్స్, అర్జెంటుగా నేషనల్ ఈ-కామర్స్ పాలసీ తీసుకురావాలి ఇండియాలో. వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఈ-కామర్స్ పాలసీ. అసలు ఇండియాలో ఈ-కామర్స్ మార్కెట్ పెరగడానికి కారణం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్. ఇంకా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ పెనిట్రేషనే లేదు. ఇప్పటికే ఈ-కామర్స్ ఇలా గ్రో అవుతుందంటే, సో ఫ్యూచర్ ఇండియాలో ఈ-కామర్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ బిగ్ జైంట్ మార్కెట్. ఈ-కామర్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ కాబోతోంది. ఇప్పుడు వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫుట్వేర్, అపెరల్, ఫుడ్ అండ్ గ్రాసరీస్ ఇవి ఎక్కువ కొనుక్కుంటున్నారు. ఇండియన్స్ ఇంకా పెనిట్రేట్ అవ్వలేదు ఎక్కువ ఈ-కామర్స్లోకి. వాళ్ళు కనుక అయితే కనుక ఇండియా ఈజ్ గోయింగ్ టు షూట్ అప్, బికాస్ మిడిల్ క్లాస్ మార్కెట్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోతుంది. ఈ-కామర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, ద నీడ్ ఫర్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఇన్ ఈ-కామర్స్ మార్కెట్ ఇన్ ఇండియా, నేషనల్ ఈ-కామర్స్ పాలసీ. Now why most of the e-commerce giants wanted to entertain their business in India? Because they know that India is a very big market. అందుకనే అమెజాన్ అమెరికాలో బ్రాంచ్ పెట్టాలనుకుని అది వదిలేసి ఇండియాకి వచ్చింది. ఆ బ్రాంచ్ అక్కడ పెట్టకుండా దాన్ని వదిలేసి హైదరాబాద్కి వచ్చింది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఇండియా ఇస్ అ గ్రోయింగ్ మార్కెట్. కాకపోతే అమెజాన్ అనేది వెస్ట్రన్ కంపెనీ, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండియన్ బిజినెస్ గ్రో అవ్వాలంటే ఇండియన్స్ కూడా ఈ-కామర్స్ మోడల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా అమెజాన్ క్లెయిమ్ ఏంటంటే, ఇండియన్స్లో ఎంఎస్ఎంఈస్ ఎక్స్పోర్ట్స్ పెరిగితేనే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్స్లోకి వెళ్ళాలి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అమ్మాలంటే ఇప్పుడు చాలా కష్టాలు. అలాంటిది ఈ-కామర్స్లో అమ్ముడు పోవాలంటే వస్తువులు, ఈ ఇండస్ట్రీస్ చాలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇండియాలో రెడ్ టేపిజం ఉంది, కంబర్సమ్ లీగల్ ప్రాసెస్ ఉంది, కరప్షన్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల చాలా బిజినెస్లు వాళ్ళకి పొటెన్షియల్ ఉన్నా సరే ఈ-కామర్స్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాయి. చాలా బిజినెస్లు వాళ్ళకి పొటెన్షియల్ ఉన్నా ఈ-కామర్స్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఈ-కామర్స్. దీని మీద ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని ఉండండి, చాలా ఇంపార్టెంట్. ఈ-కామర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.